హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి పఫ్ స్లీవ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. మనం ఫస్ట్ వచ్చేసి నార్మల్ స్లీవ్ కటింగ్ చేసుకొని దాన్ని యూజ్ చేసి పఫ్ స్లీవ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఆల్రెడీ నేను స్టిచ్ చేసేసాను. సో 1/2 ఇంచ్ అనేది వదిలేసేయాలి ఎక్స్ట్రా. అంటే ఖర్చు ఆల్రెడీ స్టిచ్ చేసాము ఇక్కడ, కాబట్టి 1/2 ఇంచ్ అనేది మనము నార్మల్గా స్టిచ్చింగ్ చేయకపోతే 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా మెజర్ చేసుకోండి. నేను ఆల్రెడీ జాయిన్ చేసేసాను. 8.75 వచ్చింది నాకు. ఇందులో నుంచి మనము 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. 7.75 వస్తుంది. దీన్ని మనం పక్కన రాసి పెట్టుకోండి. దీంతోనే మనం స్లీవ్ కటింగ్ అనేది చేస్తాము. అంటే బ్లౌజ్ని యూజ్ చేసి స్లీవ్ కటింగ్ చేయాలంటే ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్. హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. 10 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. క్యాప్ హైట్ ఫార్ములా వచ్చేసి చెస్ట్ రౌండ్ బై 10. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 33 ఇంచెస్ బై 10 3.3. నేను ఏ సైజ్కైనా సేమ్ ఇలానే చెస్ట్ రౌండ్ అనేది యూజ్ చేసి తీసుకుంటా క్యాప్ హైట్. సో నెక్స్ట్ ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి మనము స్లీవ్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఒక రెఫరెన్స్ లైన్ అయితే డ్రా చేసుకోండి. సో నాకు బ్లౌజ్ క్లాత్లో బార్డర్ వచ్చేసింది 1 ఇంచ్ విడ్త్తో. నేను ఆ 1 ఇంచ్ విడ్త్ అనేది కింద పెట్టేసి ఆ 1 ఇంచ్ విడ్త్కి పఫ్ అనేది యాడ్ చేసుకుంటాను అనమాట. సో దీన్ని ఇలా పెట్టేసేసి ఆ 1 ఇంచ్ అనేది మనము స్లీవ్ అనేది డ్రా చేశాక కటింగ్ చేసేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. సో స్లీవ్ లెంత్ 8 ఇంచెస్ కదా. నేను ఏం చేస్తున్నానంటే కింద పైన ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా జాయిన్ చేస్తున్నాను. అంటే 8 ఇంచ్కి 1 ఇంచ్ అనేది కలుపుతున్నాను. పైన 1/2 ఇంచ్ ఖర్చు, కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనమాట. ఇప్పుడు 8.75లో 7.75 అనేది కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి క్యాప్ హైట్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలా. ఇక్కడ వచ్చేసి ఒక చిన్నగా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ నుంచి క్యాప్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోండి. 3.3 అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను. ఈ 3.3 దగ్గర ఒక లైన్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. ఈ లైన్ అనేది కొంచెం పెద్దగా మార్కింగ్ చేసుకోవాలి బిగినర్స్ అయితే. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ బ్లౌజ్లో మనకి 1/2 ఇంచ్ అనేది వదిలేసి మనం మెజర్ చేసుకున్నప్పుడు 7.75 అంటే 8.75 వస్తే 7.75 1 ఇంచ్ తగ్గించాము. సో ఇక్కడ దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ 1.5 ఇంచ్ అనేది నేను బ్లౌజ్లో ఎక్స్ట్రా సీమ్ తీసుకున్నాను ఖర్చు, అది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలా. స్లీవ్ ఓపెన్ వచ్చేసి 10 ఇంచెస్ కదా, దాన్ని హాఫ్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా మార్జిన్ 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్స్ అనేవి కలుపుకుందాము. ఫస్ట్ డ్రా చేసేది స్టిచ్ లైన్. ఈ రిమైనింగ్ మొత్తం మనకి ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. మనకి ఈ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఎలా డ్రా చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ విధంగా స్లీవ్ కటింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ పీస్లో బాడీ పార్ట్లో ఎంత వస్తుందో అంత ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మిడ్ పాయింట్ అయితే తీసుకోండి. మిడ్ పాయింట్ తీసుకున్న తర్వాత దానికి పైన ఒక 1/2 ఇంచ్ అనేది మార్జిన్ చేసుకోవాలా. ఈ విధంగా మన కర్వ్ అనేది చాలా నీట్గా అయితే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ 1/2 ఇంచ్ మార్క్ అనేది బ్యాక్ ఆర్మ్ హోల్ డ్రాఫ్టింగ్ కోసము. ఈ కింద మిడ్ పాయింట్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ డ్రాఫ్టింగ్ కోసము. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం బ్యాక్ ఆర్మ్ హోల్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్ని ఈ విధంగా అలైన్ చేసి మనము డ్రాఫ్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రీ హ్యాండ్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టము. దీంతో అయితే చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా కింది వరకు అంటే కిందికి వచ్చేంత వరకు డ్రా చేయండి. తర్వాత స్కేల్ని రివర్స్ చేసి ఇక్కడ నుంచి చిన్న కర్వ్ అయితే వస్తుంది బ్యాక్ పార్ట్కి, ఎక్కువ కర్వ్ అవసరం లేదు. ఈ విధంగా తక్కువ కర్వ్ అనేది డ్రా చేయండి. ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ అయితే
కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ ఆర్మ్ హోల్ వచ్చేసి ఈ మిడ్ పాయింట్. స్కేల్ అనేది మనకు ఐడియా వస్తుంది ఎలా అలైన్ చేయాలి అనేది. ఈ విధంగా ఫస్ట్ మిడ్ పాయింట్ వరకు కర్వ్ డ్రా చేసి నెక్స్ట్ వచ్చేసి స్కేల్ని రివర్స్లో చేసి షేప్ వచ్చే విధంగా చూడండి, మనకి అర్థమైపోతుంది. స్కేల్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ మధ్యలో షేప్ అనేది రావాలి, ఈ విధంగా అయితే రావాలి. ఇప్పుడు వచ్చేసి డార్క్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా షేప్ అయితే కంపల్సరీ రావాలి. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అనేది మనం బార్డర్ ఉందని చెప్పాను కదా, ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. 1.5 ఇంచ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కింద 1/2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చాం కదా. సో 1/2 ఇంచ్ అనేది కరెక్ట్గా బార్డర్కి పెట్టినప్పుడు సరిపోతుంది. నేను ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేశాను. అప్పుడు నాకు స్లీవ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ కాకుండా 8.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను మర్చిపోయాను, మామూలుగా ఆల్రెడీ మనం మార్కింగ్ చేసేసాం కదా. సో మనం 1.5 ఇంచ్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఈ బార్డర్ అనేది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కటింగ్ చేసుకోండి. నేను ఫ్రంట్ అయితే కటింగ్ చేయట్లేదు, ఫ్రంట్ పార్ట్ అంటే లోతు. ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉండేలాగా చూసుకోండి. 4 లేయర్స్లో నేను పెట్టాను అనమాట. ఇక్కడ నేను 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నా. 2 or 2.5 మన ఇష్టం, 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. నా క్లాత్ని బట్టి నేను 2.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న స్లీవ్ ఉంది కదా, ఆ స్లీవ్ని అనేది ఈ విధంగా అలైన్ చేసుకోండి. ఇక్కడ కింద ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తాం, ఎందుకంటే మనం 2 పార్ట్స్ని జాయిన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే కావాలి. సో ఈ విధంగా అంతా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ లైట్గా షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటున్నా, డైరెక్ట్గా కట్ చేయకుండా. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత తీస్తాను. నార్మల్గా అయితే నేను తీసేస్తాను, కానీ ఇది పఫ్ స్లీవ్ కదా, సో స్టిచ్చింగ్ అయినాక తీస్తే నీట్గా ఉంటుంది అనేసి. ఇప్పుడు రిమైనింగ్ అంతా కటింగ్ చేసేసుకుందాము. పిన్స్ పెట్టి కటింగ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా మనం 2.5 తీసుకున్నాం కదా, అది అక్కడ చిన్న చిన్న కట్స్ కింద కూడా పెట్టుకోండి. బార్డర్ కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాను. ఈ 1/2 ఇంచ్ అంటే ఇక్కడ ప్లీట్స్ పెట్టిన తర్వాత ఆ బార్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాం. చూసారు కదా, ఎక్స్ట్రా పార్ట్ వచ్చేసి ఇంత ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. 2.5 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఈ పార్ట్ అంతా మనము ప్లీట్స్ పెట్టేస్తాము. ఇది వచ్చేసి బెల్ట్ కింద బార్డర్ అనమాట. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చిన్న కట్స్ ఇచ్చుకున్న ఆ కట్స్ వరకు చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టేసుకోవాలి. మన ఇష్టం, చిన్నవి పెట్టుకోవాలా పెద్దవి పెట్టుకోవాలా అనేది. ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే చిన్న చిన్న ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను చాలా చిన్న ప్లీట్స్ అయితే పెడుతున్నాను. ఈ విధంగా మొత్తం పెట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలా, మన కింద బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ లెంత్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని, రాలేదు అనుకుంటే మళ్ళీ అటు ఒక ప్లీట్, ఇక్కడ ఒక ఇటు సైడ్ ఒక ప్లీట్ అయితే మనం పెట్టుకోవాలి. చెక్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్గా మనము దాని మీద అంటే బార్డర్ మీద పెట్టేసైనా మనం స్టిచ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. కానీ ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా చేస్తున్నాను. ప్లీట్ పెట్టేటప్పుడు కూడా అటు సైడ్ ఇటు సైడు వచ్చేలాగా పెట్టాలి, లేకపోతే ఒక సైడే ప్లీట్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బార్డర్ని జాయిన్ చేస్తూ స్టిచ్ చేసేసుకోవాలా. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బార్డర్ మీద స్టిచ్ పడకుండా దాని కిందే పడేలాగా చూసుకోండి. బార్డర్ అనేది మిస్ అవ్వకుండా, అంటే కరెక్ట్గా పడాలా, స్టిచ్ అటు ఇటు కాకుండా. 1/2 ఇంచ్ నేను ఎక్స్ట్రా మార్జిన్ వదిలేసాను కాబట్టి 1/2 ఇంచ్తో నేను స్టిచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాగా ఏమైనా మిగిలితే క్లాత్ అనేది స్లీవ్లో చిన్న ప్లీట్ అయితే మనం పెట్టేసుకోవచ్చు కింద.
కానీ ఒకే సైడ్ ప్లీట్స్ మొత్తం వచ్చేలాగా ఉండకూడదు, సమానంగా ఉండాలా అంటే లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి. తర్వాత ఓవర్లాక్ చేసుకోండి. ఈ విధంగా అయితే లుక్ వస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ప్లీట్స్ పెడదాము. ఇక్కడ కూడా కింద ప్లీట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకొని, అంటే మన ఇష్టం రివర్స్ అయినా పెట్టుకోవచ్చు డైరెక్షన్, లేదు అంటే సేమ్ డైరెక్షన్ అయినా పెట్టుకోవచ్చు. నేను సేమ్ డైరెక్షన్ కోసం ఫస్ట్ రివర్స్లో పెట్టాను, కానీ సేమ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అది మన ఇష్టము. సేమ్ డైరెక్షన్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ 2.5 దగ్గర కట్ పెట్టాం కదా, అక్కడ నుంచి ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎక్స్ట్రా వస్తే అక్కడ ఒక ప్లీట్ అనేది ఎక్స్ట్రా పెట్టాలి. కానీ సేమ్గా వచ్చేలాగా పెడితే లుక్ నీట్గా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఈ విధంగా ప్లీట్స్ అయితే మొత్తం పెట్టేసుకోవాలి. మనం దీన్ని డైరెక్ట్ బ్లౌజ్ మీదైనా పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కానీ నేను ఫస్ట్ ఈ విధంగా పెట్టేస్తాను. ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. బ్లౌజ్కి జాయిన్ చేసి చూద్దాము. బ్లౌజ్లో జాయిన్ చేసేటప్పుడు ఒక సైడ్ నుండి స్లీవ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ లోత్ అయితే తీసి కట్ పెట్టేసుకున్నాను. 2 స్లీవ్స్ ఒకేసారి చేస్తే బెస్ట్ అనమాట, కన్ఫ్యూజ్ లేకుండా. ఈ విధంగా మిడిల్ పాయింట్ చూసుకొని దానికి పిన్ పెట్టేసేసుకోండి. ఒక ఎండ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఒక చిన్న ప్లీట్ అనేది పెట్టేసుకోండి, ఒక పెద్ద ప్లీట్ అయితే పెట్టకండి. ఒకవేళ పెద్దగా వస్తే 2 ప్లీట్స్ అయినా పెట్టండి, లుక్ పోతుంది. ఒక ప్లీట్ చిన్నగా ఒక ప్లీట్ పెద్దగా ఉంటే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చినప్పుడు నాకు కొంచెం క్లాత్ అయితే వచ్చింది. 2 ప్లీట్స్ అయితే ఎక్స్ట్రా వచ్చేసాయి. 1 ప్లీట్ పెట్టకుండా 2 ప్లీట్స్ పెట్టాను. ఇటు సైడ్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిందంటే ఒక ప్లీట్ అనేది పెట్టేసుకోవాలి. 1 or 2 వస్తాయి కంపల్సరీ. ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, స్లీవ్ ఈ విధంగా అయితే వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.